ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అమలు కాబోతున్న నేపథ్యంలో విజయవాడలో ఆటో వాళ్ళందరూ కూడా నిరసన కొనసాగిస్తున్నారు. తాము ఫ్రీ బస్ కు వ్యతిరేకం కాదు, కానీ ఈ పథకం వల్ల ఎంతో నష్టపోతామని, తమకు ఇస్తానన్న 15,000 రూపాయలతో పాటు పథకాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు వాళ్ళంతా కూడా. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీల ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్స్. ప్రస్తుతం ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఉచిత బస్సుకు వ్యతిరేకంగా ఆటో వాళ్ళ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, జీవోని రద్దు చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నలంద స్కూల్ వద్ద ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆటో నాయకులు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఆల్రెడీ శ్రీశక్తి పేరుతో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఏం చెప్పదు? మేము ప్రభుత్వం మహిళలకు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి మేము అందరం ఆమోదమేనండి. అందుకనే ఓట్లు వేసి చంద్రబాబు గారు గెలిచారు. మేము ఎన్నికల మేనిఫెస్టో పెట్టకముందే మేము లోకేష్ గారిని కలిసాము. మాకు 21వ నెంబర్ జీవో రద్దు చేయండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయల వాహనం మాత్రం ఇస్తా, సిఎన్జి మీద వ్యాట్ ట్యాక్స్ పెట్టారు, 28% యాక్ట్ ట్యాక్స్ పెట్టారు. దీనివల్ల మేము సంవత్సరానికి 36,000 రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నాం. చంద్రబాబు గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ప్రతి ఒక్క ఆటో డ్రైవరు గ్యాస్కి రోజుకి 300 రూపాయలు వెచ్చిస్తారు. అలాగే మా పిల్లల్ని చదివించుకోవాలంటే ఫీజు రిబర్స్మెంట్లు ఇంత మటుకు డబ్బులు వేయలేదు. మీరు రేపు వచ్చిన ఉచిత బస్సు పెడుతున్నారు, మాకు ఆదాయం పూర్తిగా కోల్పోతాము. ఇక్కడ వేలాది కార్మికులు పెరిగిపోయారు. మా అంచనాల మేరకే ఏపీలో 12 లక్షల మంది వాహన రంగ కార్మికులు ఉన్నారు. మరి ఇవాళ రేషన్ కార్డులో డ్రైవర్ అన్నదానికి గుర్తింపే లేదు. మరి మీరు ఏ విధంగా మాకు ఈ పథకాలను ఇస్తారు? మా పథకాలు ఇవ్వడానికి అసలు మీరు మమ్మల్ని మీటింగులు పెట్టి మాతో మీరు మాట్లాడారా? మా బాధలు తెలుసుకున్నారా? మేము ఫైనాన్స్ కట్టలేని పరిస్థితుల్లో ఫైనాన్షియల్కి సమాధానం ఏం చెప్తారు? మా ఉపాధి కోల్పోతున్నాం. మా ఇంట్లో పిల్లలకి ఏ విధంగా కూడి పెట్టాలి? మాకు ఇల్లు లేవు, మేము ఇంటెద్ది కట్టాలి. మీరు కడతారా? ఇంటెద్దా కట్టరు కదా. మరి మేము ఎలా బతకాలి? మరి మీరు ఇచ్చే డబ్బులు చాలవు. ఇవాళ ప్రతి కంపెనీలో బండి పని చేయించిన జిఎస్టీ పేరిట 28%, ఆల్రెడీ లేబర్ పనిచేసిందానికి కూడా 28% మెకానిజంగా తీసుకున్నటువంటి కంపెనీలు అన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థకు మీరు అందరూ అనుకూలంగా ఉన్నారు. ఆటో డ్రైవర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు? ఆటో డ్రైవర్లు అందరు జెండాలు పట్టుకుంటారు, కానీ మా ఎజెండాను పట్టుకునే నాయకులు ఎవరు? మేమందరం ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కరించి మా ఉపాధి కోల్పోకుండా మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఇవ్వాలి. మీరు మాతో సమావేశమై మా సమస్యలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరేం చెప్పదు? ఆటో డ్రైవర్లకి నా పేరు దుర్గారావు అండి. 25 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ని. గవర్నమెంట్ బస్సులు ప్రకటించిందని మేమే వ్యతిరేకం కాదు, కానీ మహిళలకి సపోర్ట్ చేస్తే మేము ఆటో డ్రైవర్లో రోడ్డున పడతామండి. ఆటో డ్రైవర్ అనేది పురుగుల మంది చచ్చిపోవడమే కానీ వేరే మార్గం అయితే కనపడలేదు. ఈ ఫైనాన్సులు కట్టుకోలేకపోతున్నాం, ఇంటద్దులు కట్టుకోలేకపోతున్నాం. 40,000 మంది డ్రైవర్లు ఉన్నారు. 40,000 మంది డ్రైవర్లు రోడ్డున పడతారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు ఇస్తానన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు చెప్తూ ఉన్నారు. ఉచిత బస్సు ప్రకటించే ముందు ప్రస్తుతం ఆటో వాళ్ళకు ఏం చేస్తారని చెప్పాలంటే కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీళ్ళ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.